హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి జాబ్ సాధించాలని ఇంట్రెస్టెడ్ గా ఉంటారో సో వాళ్ళని మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మనకి ఆఫీసర్ లెవెల్లో జాబ్ సాధించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లాగా మనకి ఆఫ్కాట్ నోటిఫికేషన్ ఫస్ట్ 2025 బ్యాచ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతి అంటే దీనికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. వీడియో క్లాసెస్, చాప్టర్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, స్టడీ మెటీరియల్స్ ఇలా ప్రతిదీ అయితే A to Z అయితే ఉంటాయి. ముందుగా ఫ్రెండ్స్, మీరు ufjus.com అనే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ ఫోర్స్ యాప్కాట్ ఫస్ట్ 2025 నోటిఫికేషన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తూ ఉండండి. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. చూడండి ఒకసారి, మనకి ఏ పోస్టులు ఉన్నాయి, నాన్ గెజిటెడ్ ఉన్నాయి, టెక్నికల్ ఉన్నాయి, రెండు కూడా ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ, ఫ్లయింగ్ బ్రాంచ్ అన్ని కూడా ఉన్నాయి. టోటల్గా ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి 336 వేకెన్సీ ఉంది. 2 డిసెంబర్ 2024 నుండి మార్నింగ్ 11 నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ 31 డిసెంబర్ 2024 11:30కి మనకి అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా మీకు. అప్లికేషన్ స్టార్ట్ అయినా వితిన్ 5 to 10 డేస్లోనే మన అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత త్వరగా, అది మేము కోసమే. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2025 ఫెబ్లో అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఈ పంచి ప్రిపేర్ అవుతే మీరు బెటర్ అన్నట్టు. దీని యొక్క ట్రైనింగ్ వచ్చేసి మనము 2026 జనవరిలో వెళ్తాం. అప్పటి వరకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా ఏజ్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 1 జనవరి 2026 వరకు స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 20 years అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మినిమం ఏజ్ అన్నట్టు. తర్వాత మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఫ్లయింగ్ బ్రాంచెస్కి 24 years ఉంటుంది. అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేది 26 వరకు ఉంటుంది. ఈ గ్రౌండ్ డ్యూటీ ఏంటిది, టెక్నికల్ నాన్ టెక్నికల్ ఏంటి అనేది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే చెప్తానో అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి మనకి ఇంకా పర్టికులర్ ఏజ్ అనేది ఇంకా తెలియాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, 2 జనవరి 2002 నుండి 1 జనవరి 2006 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. రిలాక్సేషన్ అనేది ఉంటుంది అప్ టు 26 years వరకు మనకు అప్లికేషన్కి ట్రై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ రెండు ఉంటాయి. ఇది 2 జనవరి 2002 ఇయర్ నుండి 1 జనవరి 2006 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వెళ్తే అప్లికేషన్ ఫీజు అనేది ఎలా ఉంటుందని అంటే 550 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అప్లికేషన్కి ఎవరికైనా కానీ. ఓన్లీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ వాళ్ళకి, మెట్రోలాజికల్ ఎంట్రీ వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్టెడ్ ఉంటుంది, ఫీజు అనేది ఉండదు అన్నట్టు. రిమైనింగ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి 550 రూపీస్ అయితే ఉంటుంది. మేల్ కావచ్చు, ఫీమేల్ కేటగిరీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకేనా. సో ఇందాక నేను ఫ్లయింగ్ బ్రాంచ్ అంటున్నాను, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ అంటున్నాను, టెక్నికల్ అంటున్నాను. ఏంటి ఇదండి ఫ్లయింగ్ బ్రాంచెస్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఏముండాలంటే డిగ్రీలో ఎంపీసీ చేసి ఉండాలి. అంటే మనకి ఫిజిక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. ఎనీ స్ట్రీమ్లో అని చెప్తున్నారు మనకి, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు అండ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్లో కూడా మనం ఎంపీసీ చేసి ఉండాలి. ఆ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ అనేది, గ్రౌండ్ డ్యూటీలో మనకి టెక్నికల్ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి మినిమం 60% తోటి పాస్ అయి ఉండాలి. అర్థమైందా. సో అదే కాకుండా అండ్ డిగ్రీలో ఏ గ్రూప్ చేసినా కానీ ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా. అండ్ డిగ్రీ కానీ బీటెక్ కానీ అండ్ ఇంకా ఏదైనా కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అది మెకానికల్. ఇది ఎంపీసీలో మనకి 60% అయితే ఉండాలి. బీటెక్ చేసి ఉండాలన్నట్టు. 4th year కంటిన్యూ అవుతున్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4 years కంప్లీట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ అయితే ఉంటుంది. ఇది మనకి ఏంటంటే డిగ్రీలో ఎవరైనా కానీ ఎన్ని గ్రూపు 60% తోటి పాస్ అయి ఉండి మేల్ కేటగిరీలో 157.5 సెంటీమీటర్స్ ఉంటాయి, ఫీమేల్ కేటగిరీలో 152 సెంటీమీటర్స్ ఉంటే మన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అకౌంటెంట్స్ ఉంటాయి కదా, సో అందులో కనుక చూసుకున్నట్లయితే బీకామ్లో మన 60% తోటి పాస్ అయి ఉండి మేల్ కేటగిరీ 157.5, ఫీమేల్ కేటగిరీ 152 సెంటీమీటర్స్ ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. వెళ్తే మెట్రాలజీ ఉంటుంది మనకి, ఇందులో వచ్చేసి డిగ్రీలో ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మాస్టర్ డిగ్రీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లయింగ్ బ్రాంచెస్లో ఎన్సీసీ కేటగిరీ సి ఉండాలి మనకి, వాళ్ళు మనకి ఫ్లయింగ్ బ్రాంచెస్లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ దానికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నారు. సో ఈ విధంగా మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో పోస్టులు అనేది ఎంత ఉండే ఏంటి అనేది స్టార్టింగ్లో చెప్పాం కదా, 336 అని. సో ఇంకా మీరైతే ఎవ్రీ పోస్టులు ఇందులో కొంచెం పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులు ఇక్కడ మెన్షన్ చేసి నేనైతే ఇవ్వడం జరిగింది. అకౌంట్స్ ఎన్ని, ఎడ్యుకేషన్ ఎన్ని, టెక్నికల్ నాన్ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మేల్ కేటగిరీకి ఎన్ని, ఫీమేల్ కేటగిరీకి ఎన్ని అనేది మీరు చెక్ చేసుకోండి. అవన్నీ చెప్తూ ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా క్లియర్గా, మళ్ళీ అక్కడ ఉంది నేను చెప్పడం అనేది టైం వేస్ట్ ప్రొసీజర్.
సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది పాస్ అయిన వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్క వాటికి కూడా ఎలా ఉంటుందనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇదొచ్చేసి మనకి యాప్‌క్యాట్ సంబంధించినటువంటిది. ఓకే. ఇది యాప్‌క్యాట్‌కి సంబంధించింది. అంటే ఈకేటీ అనేది ఉంది కదా! ఇది సెపరేట్ అన్నట్టు. ఇది టెక్నికల్ కేటగిరీకి. యాప్‌క్యాట్‌కి వచ్చేసి మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. 300 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి ఈకేటీకి వచ్చేసి 50 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 2 అవర్స్ టైమ్ ఇస్తారు. ఇక్కడ 45 మినిట్స్ టైమ్ ఇస్తారన్నట్టు. ఇక్కడొచ్చేసి జనరల్ అవేర్‌నెస్ అదేవిధంగా రీజనింగ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. రీజనింగ్ ఇవి ఉంటాయి అన్నట్టు యాప్టిట్యూడ్. ఇక్కడొచ్చేసి మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించింది అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక్క క్వెషన్ కరెక్ట్ అయితే 3 మార్క్స్, నెగెటివ్ మార్కింగ్ అనేది ఒక్క క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. అండ్ ఇక్కడ ఇందాక హైట్ ఇవన్నీ కూడా మాట్లాడాం కదా! మళ్ళీ ఒకసారి చూస్తే మేల్ కేటగిరీకి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ నాన్ టెక్నికల్‌లోనే 152 సెంటీమీటర్స్ ఉండాలని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇంటర్వ్యూ దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటది. 5 డేస్ ప్రొసీజర్‌గా ఉంటుందన్నట్టు. ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్‌లో గనుక మనకు వచ్చేస్తే మనం గనక నేమ్ వస్తే మనకి జాబ్‌కి ఎలిజిబుల్ అయిపోతాం. ఓకేనా? జాబ్‌కి ట్రైనింగ్ వెళ్ళడానికి ఉంటదన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన సైడ్ ఇది కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. బట్ హార్డ్‌గా కూడా ఉంటదన్నట్టు. ఎందుకంటే సరైన ప్రాపర్ గైడెన్స్ అనేది లేదు. సో మీరు గనక ఆ యొక్క ఏదైతే సిలబస్ మొత్తం కూడా క్యాచ్ చేసి ఆ స్కిల్స్ గనక ఇంటర్వ్యూ స్కిల్స్ గనక మీకుంటే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తది. మీరు ఈ పంచి హార్డ్ వర్క్ చేయండి. అండ్ మీ ఫ్యూచర్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ పంచి సజెస్ట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరుగుతదన్నట్టు. మళ్ళీ మనకి జులైలో కూడా ఒకసారి నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది. ఓకేనా? సో రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీకైతే ఎప్పటికప్పుడు కూడా మన యొక్క ఛానల్ నుంచి అయితే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాదు ఇంకా చిన్న జాబ్స్, పెద్ద జాబ్స్ అన్నీ ఉంటాయన్నట్టు. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.